Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కూటమిపై పోరుకు వైసీపీకి అంది వచ్చిన అవకాశం. విశాఖ ఉక్కుతో ఆటలు ఎవరాడినా అది నిప్పుతో చెలగటమే. విశాఖ ముఖద్వారాన ఉక్కు కర్మాగారం ఉంది. అది త్యాగాల పునాది మీద నిర్మితమైంది. 60 ఏళ్ల క్రితం ఉక్కు కర్మాగారం విశాఖలో ఏర్పాటు చేయాలని మహోద్యమాలు జరిగాయి. దానికి గంభీరమైన సాగర తీరం ప్రత్యక్ష సాక్షి. తెన్నేటి విశ్వనాథం లాంటి దిగ్గజ నాయకులు ముందుండి ఉక్కు పోరాటాన్ని నడిపించారు. ఉక్కు మహిళ అయిన ఇందిరాగాంధీని కూడా ఒప్పించి ఉక్కు కర్మాగారం విశాఖలో ఏర్పాటయ్యేలా చూశారు. విశాఖ ఉక్కుకు ఇన్నేళ్ల తర్వాత చెదలు పడుతున్నాయి. విశాఖ ఉక్కుని ఒక్కసారి కూడా ముక్కలుగా విడగొట్టి ప్రైవేటు పరం చేయడానికి రంగం సిద్ధం చేశారని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. దాంతో ఉక్కు విషయంలో ఎందాకైనా తాము పోరాటం చేస్తామని కార్మిక సంఘాలు అంటున్నాయి. దానికి రాజకీయ నాయకత్వం తోడైతే కూటమికి చుక్కలు చూపించడం ఖాయమని అంటున్నారు. వైసీపీ అయితే విశాఖ ఉక్కు ఉద్యమ బాధ్యతను తన భుజాల మీద వేసుకుంది. కూటమి మీద సమరానికి కార్యాచరణను సిద్ధం చేసుకుంటోంది. కలిసి వచ్చే పార్టీలతో పోరు సాగిస్తామని సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ప్రకటించారు. విశాఖ ఉక్కు విషయంలో వైసీపీ అధినాయకత్వం పోరాటానికి అనుమతించింది. దాంతో రానున్న రోజులలో ఇదే అంశం మీద వైసీపీ జనంలోకి వెళ్లనుంది. కూటమికి పట్టం కట్టిన విశాఖ జిల్లాలో ఇప్పుడు ఉక్కు ఉద్యమంతో రాజకీయ ప్రకంపనలు రేగనున్నాయి. ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ సరైన అంశంతో కూటమిని ఢీకొంటోంది. విశాఖ ఉక్కు అంశం మీద రానున్న రోజులలో జరిగేవన్నీ భారీ పోరాటాలే అని వైసీపీ చెబుతోంది. కూటమి వర్సెస్ వైసీపీగా ఈ ఇష్యూ మారుతుందా, లేక అంతా కలిసి ఉక్కుకి న్యాయం చేస్తారా అన్నదే చర్చగా మారింది.